ఇక్కడ చూస్తే అసలు క్రిస్మస్ అంటే దేవుణ్ణి మన సొంత రక్షకుడుగా అంగీకరించడమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడు అక్కడి ఒక చర్చలో ఒక నాటిక వేస్తున్నారట. యేసు ప్రభు యొక్క జన్మం వాటి గురించి నాటిక వేస్తుంటే ఆ సండే స్కూల్ టీచర్ నేర్పిస్తుందట. అందులో ఒక కుర్రాడు తెంగరవాడు, వాడికి సరిగ్గా ఏం తెలియదు. అయితే వాడు కూడా వచ్చా టీచర్ని అడుగుతున్నాడట, అమ్మా నేనే వేస్తానని. నువ్వు వేస్తే మొత్తం పాడైపోతురా, అసలు దానికే నువ్వు చాలా ఇది చేస్తావు, వద్దు నాన్న అని చెప్పిందట. లేదని సతాయించి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకొచ్చాడట. అమ్మ, మా టీచర్ నన్ను నాటిలో పెట్టుకోవట్లేదు, ఒకసారి చెప్పమ్మా అని అంటే, సరే ఆ తల్లి వచ్చి చెప్పిందంట టీచర్ గారు, అమ్మ కొంచెం మా వాడిని కూడా పెట్టుకోండి అమ్మా అని అంటే, సరే అండి అని యోసేపు మరియమ్మ ఇలాగ మొత్తం జ్ఞానులు అన్ని సెట్ చేసింది టీచర్. వీడికి మాత్రం ఒక పోస్ట్ ఇచ్చింది. ఏం పోస్ట్ అంటే మరియా యోసేపు నిన్ను చూడాలైనటువంటి ఆ మరియమ్మ వేదిక మీదకి వస్తుంది. అక్కడ వచ్చిన తర్వాత ఇంటింటికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆయా అమ్మ మాకు ఇక్కడ స్థలం లేదు. ఎందుకంటే జనసంఖ్య రాసేటప్పుడు అక్కడ యెరూషలేములో ఆ సమయంలో నట్టండి 50,000 మంది ఉన్నారు. అసలు మామూలుగా అయితే జనసంఖ్య 50,000 ఆ రోజు. ఇక జనసంఖ్య రాస్తున్నప్పుడు ఆయా దేశాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరూ ఆ పట్టణానికి వచ్చారు. ఇంచుమించు 50,000 మందికి సరిపడా హోటల్స్ కానీ ఇల్లు కానీ వారికి అక్కడ వసతులు కానీ ఉన్నాయి. ఇంకొక 50,000 మంది ఎప్పుడైతే వచ్చారో అదంతా ఇరుకైపోయింది. యేసు ప్రభు పుట్టినప్పుడు జరిగినటువంటి విషయం ఇది. ఆ దేశంలో జనసంఖ్య రాయించేటప్పుడు విపరీతమైనటువంటి జనం ఆ పట్టణం నిండా రావటం కారణంగా మరియమ్మకు స్థలం లేకుండా అయిపోయింది. దేవుడికి స్తోత్రం. సరే ఇంటికి వెళ్తుంది. యోసేపు పట్టుకెళ్తున్నాడు. అమ్మో 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 అనుకుంటా ఆమె నెప్పులు పడతా ఉంది. యోసేపు ఇంటికి వెళ్ళి ఒక ఇల్లు తెచ్చారు. అమ్మా నీ ఇంట్లో స్థలం ఉందా అంటే స్థలం లేదు. ఇంకొక ఇంటికి వెళ్ళి తెచ్చారు. అలాగా తెచ్చిన తర్వాత సత్రం దగ్గరికి వచ్చారు. ఈ తెగవాన్ని ఆ టీచర్ సత్రం అధికారిగా పెట్టింది. ఎక్కడున్నాడు అసలైన ఈ పాయింట్ అక్కడ అయ్యారు. సత్రపు అధికారిగా అక్కడ నిలబెట్టింది. సత్రం దగ్గర ఉన్నాడు. యోసేపు మరియమ్మను తీసుకొని సత్రం దగ్గరికి వచ్చాడు. అందరూ తిరిగేసాడు. ఎక్కడ ఇల్లు లేవు, ఖాళీ లేవు. ఈ సత్రం దగ్గరకు వచ్చేసరికి సత్రపు అధికారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. యోసేపు అడుగుతున్నాడు, అయ్యా ఎక్కడ కూడా స్థలం లేదు, నా భార్య నిండుశులాలు కనడానికి కొంచెం చోటిస్తారని అంటే, అసలు ఏం చెప్పమన్నది? స్థలము లేదు. ఒక మాటే చెప్పాను. అప్పుడు దాకా మంచి ప్రాక్టీస్ చేశాడు. స్థలం లేదు అదే పాఠం. ఈలోపు ఆ అమ్మాయి నొప్పులు పడే విధానం అంటే యాక్షన్ చేస్తుంది. ఆ మరిగా పెట్టినటువంటి అమ్మాయి నిజంగానే గర్భిణీ స్త్రీలాగా విపరీతమైన నొప్పులు వచ్చి ఒడిదిరిపోతున్నట్లుగా ఆ అమ్మాయి యాక్షన్ చూసి, వీళ్ళందరూ ఏడుపుని చూసి ఆ సత్రం అధికారి పెట్టిన దగ్గర ఏడ్చేస్తున్నాడట. కన్నీరు మున్నీరు ఏడ్చేస్తున్నాడట. ఏడ్చేస్తున్నాడట. వారి దగ్గరికి రాగానే ఏం చెప్పాలినా? అయ్యా స్థలం ఉందనంటే స్థలం లేదు అని చెప్పాలి. వీడేమన్నాడు తెలుసా? ఎవరు ఇవ్వకపోయినా ఇవ్వకపోయినా నా సత్రంలో స్థలం వచ్చేయమన్నాడు. వీళ్ళు ఎవరు ఇవ్వలేదు కదా, వాళ్ళు ఎవరైనా ఇవ్వకపోయినా మా ఇంట్లో మాత్రం స్థలం ఉంది, సత్రంలో లేకపోయినా మా ఇంటికి వచ్చేయడానికి తీసుకుపోతాడట. అంటే అక్కడ ఆ టీచర్ చాలా పాపం కొంచెం బాధపడ్డారు. కానీ వాస్తవంగా చూస్తే క్రిస్మస్ అంటే యేసు ప్రభువుకు చోటు ఇవ్వాలి. హల్లెలూయా. నీ హృదయంలో స్థానం ఇవ్వాలి. నీ యొక్క ఇంట్లో ఆయనకి చోటు ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఈ జ్ఞానులు యేసు ప్రభు పుట్టిన తర్వాత వెళ్ళారు. ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళారు. ఏ రోజు అన్నాడు ఆయన ఎక్కడ పుట్టాడు ఏమైనా మాకు తెలియదయా అంటే, రాజుగారు అనగానే రాజు కుటుంబంలోనే పుడతారనుకున్నారు జ్ఞానులు. అక్కడే జ్ఞానం చెప్పిందారు. అసలు జ్ఞానులకి ఆ నక్షత్రాలను చూసి బయలుదేరారు. ఎంతవరకు ఆ నక్షత్రం వెళ్ళిందో వెళ్ళారు. అక్కడ
ఆగిపోయి ఆ నక్షత్రాన్ని బట్టి వెళ్ళలేకపోయారు. ఎక్కడికి వెళ్ళారట? వీళ్ళ సొంత నిర్ణయం తీసుకున్నారు. అంటే వాళ్ళు అనుకున్నది ఏంటంటే రాజుగారు పుట్టేది రాజు కుటుంబంలోనే పుడతారు కదా అనుకొని వారు రాజు కుటుంబాన్ని ఎదిగారు. అక్కడ ఎక్కడ లేదని ఎక్కడ పుట్టాడో వాడు దీనుడుగా పేదవారి ఇంట పుట్టడానికి స్థలం లేక ఆయన ఎక్కడ పుట్టారో ఇప్పటికి ఎవరికి తెలియదు. ఆయన పెట్టింది మాత్రం పశువుల శాలలో ఆ గడ్డి అట్లా పెట్టి అదంతా మనం నేను దర్శనం వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడైతే వచ్చారో ఎక్కడైతే పుట్టారని వారు చెప్పుకున్నారో ఆ ప్రాంతాలన్నీ నేను చూసినప్పుడు నేను చాలా సంతోషించాను. దేవుడికి స్తోత్రం. ఈ జ్ఞానము హేరోదు దగ్గరికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, సమయం దాటిపోయింది, చాలా టైం అయిపోయింది. ఆ తర్వాత ఇంచుమించుగా కొన్ని నెలల తర్వాత యేసు ప్రభు బాలుడుగా ఉన్న ఆ ఇంటిలోనికి వారు వచ్చి అక్కడ ఏం చేస్తారు చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానులు ఎక్కడికి వచ్చారండి? పశువుల పాకలోకి వచ్చారా? ఎక్కడికి వచ్చారు? పశువుల పాకలోకి వచ్చింది. ఎవరనంటే ఏ జ్ఞానము లేని గొర్రెల కాపడు, ఏ చదువు లేని గొర్రెల కాపడు, ఏ ఉద్యోగం లేని గొర్రెల కాపడు. ఫస్ట్ టైం ఆయన పశువుల శాలలో ఉండగా మొట్టమొదటి జ్ఞానం లేని ఏమాత్రం చదువు కానీ ఏది కూడా లేనటువంటి ఆ గొర్రెల కాపడు మాత్రమే చూడగలిగారు. చెప్పబడతా జ్ఞానులు అని పిలవబడినటువంటి వారు వారి జ్ఞానం బోధపడింది. వారు నక్షత్రాలను చూసి వెళ్ళుంటే చక్కగా వెళ్ళుండేవారేమో. వారు చేసినటువంటి ఆ పనిని బట్టి రామాలో అంగలార్పు జరిగింది అంటాడు. హేరోదు రాజు 2 సంవత్సరాల్లోపు బిడ్డలను మగబిడ్డలందరినీ కూడా సంహరించమన్నాడు. ఆ సమయంలో వారు అక్కడి నుండి వేరే ఇంటి వెళ్ళినప్పుడు జ్ఞానులు వారి ఇంటిలోనికి వచ్చి తల్లి అయినటువంటి భార్య అక్కడ ఉన్నారు. యేసు ఆ శిశువుకు సాగిలపడ్డారు కానీ తల్లికి సాగిలపడలేదండి. అక్కడ ఏమనుందండి? తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి దేవునికి స్తోత్రం. చాలా మంది అమ్మగారు తల్లిదండ్రుల కింద పుట్టాడు, అమ్మ ముఖ్యం అంటారు. అక్కడ చేయలేదు జ్ఞానం. ఏం చేశారు? మొట్టమొదటిగా వారిని చూశారు, సాగిలపడి పూజించింది ఎవరిని? ఆయనను, ఆ శిశువును. ఇప్పుడు ఒక విషయం, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు దండం పెడతారా? సాగిలు పెడతారా? కాళ్ళకి నమస్కారాలు చేస్తారా? మన సాంప్రదాయ ప్రకారం చేస్తారా? చేయరా? చేయరు. ఎందుకు చేయరు? పెద్దవారు చిన్నవారికి దండం పెడితే వాడు ఆయుష్ తగ్గిపోతుందని మనకు ఒక సాంప్రదాయం ఉంది. కానీ పుట్టినటువంటి పిల్లలకి అసలు పెట్టం. అలాంటిది వీరు ఆ కొన్ని మాసాల్లో ఉన్నటువంటి నెలలో ఉన్నటువంటి ఆ శిశువుకు ఈ జ్ఞానాలను పడేటువంటి వారు పూజిస్తున్నారు, సాగిల పడుతున్నారు. అంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వస్వం అని ఆ జ్ఞానులు తెలుసు. చెప్పగలుగుతారు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు ఏం చేస్తున్నారంటే బంగారం వారు సాగిలు పడిన తర్వాత ఒక 3 ఐటమ్స్ పట్టుకెళ్ళారు. ఏంటండి? ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని ఓళమును కానుకలుగా ఆయనకు సమర్పించేది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు వెళ్ళగానే జ్ఞానులు ఎలా వెళ్ళారు? ఆరాధించడానికి పెట్టెలు పట్టుకెళ్ళారు. మరి ఆదివారాలు ఎంతమంది పెట్టెలు పట్టుకోతున్నారమ్మా? విశ్వాసం చేతులు ఎత్తండి. మీకు గట్టిగా చప్పట్లు కొట్టిస్తా. పెట్లు కాదు కదా, పరసలు కూడా పెట్టారు. చిల్లర నచ్చుకుంటా ఉంటారు చాలా మంది. దేవునికి స్తోత్రం. మా చర్చలో పేదవారండి, చక్కగా తెలియకునేవారు, అడుక్కునేవారు. ఒక ఎక్కువ స్లమ్ ఏరియాలో నేను చేస్తున్నాను రాజమండ్రిలో. అయితే
కొన్ని కొన్ని 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ పడతాయి. దాన్ని గబగబా మడత పెట్టి చేస్తారు. దాన్ని తీసి చూస్తే అల్విన్ కాలనీ, అల్విన్ కాలనీ, కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, మొత్తం ఈ 4-5 ఏరియాలన్నీ కనపడతాయి. దాంట్లో 100 నోట్లోంచి మన పట్టుకొని చూస్తే అల్విన్ కాలనీ అంతా కనపడుతుంది. అంటే దానికి ఎంత రంధ్రం ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఎవరికి వేసినాయి? దేవుడికి వేసింది. ఒక పాస్టర్ గారు ఒక పాట రాసేట చిన్నప్పుడు నన్ను మర్చిపోయినాను. పండుగ రోజున పాస్టర్ అయ్య డ్రమ్ము కొడితే, ఆదివారం రోజున అమ్మగారు పాట పాడితే, ప్రార్థనకు రండమ్మా, నిజముగా ప్రార్థనకు రండమ్మా. అరిగిపోయిన 5 పైసలు, పగిలిపోయిన 10 పైసలు. ఏ పైసలు? అరిగిపోయిన 5 పైసలు, పగిలిపోయిన 10 పైసలు, ఇవే మాకున్నాయంటారు నిజముగా. ఏమంటారట? ఏంటమ్మా సువార్తమ్మా? 5 వేసులు పగిలిపోయింది కదా, ఇదిగో నక్షత్రం చూడమ్మా, 10 పగిలిపోయింది వేసులు 10 పైసలు అంటే 10 పైసలు లేవు, పైసలు లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు కానుకలు ఎలా ఇస్తున్నారంటే పెట్టెలతో పట్టుకెళ్ళా. మొట్టమొదటిది బంగారం వారు సమర్పిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంగారం రాజరికానికి సూచన, బంగారం నీతికి సూచన. అంటే నీతి సూర్యుడైనటువంటి యేసు ప్రభువారు ఆయనకు సాదృశ్యంగా కనపడుతుంది. ఆయన దేవుడు అని చెప్పడానికి కనపడుతుంది. పూర్వం ఒక రాజు వేరే రాజుతో కలవాలని అంటే వారు కలిసేటప్పుడు అట్టండి ఒకరినొకరు బంగారం ఇచ్చుకునేవారట. ఇంటున్నారా? ఏర్పడుతుందండి. ఒక రాజు వేరే రాజును కలిసేటప్పుడు అట్టండి విలువైనటువంటి బంగారం, అన్నిటికంటే విలువైన బంగారం వారు ఇచ్చిపుచ్చుకునేవారట. పరమంత జ్ఞాని అయినటువంటి సొలొమోను గారిని రాణి అయినటువంటి షేబా దేశపు రాణి కలవాలని వచ్చినప్పుడు కూడా ఆమె కూడా విలువైనటువంటి బంగారం పట్టుకొచ్చిందట. ఎవరి దగ్గరికి? సొలొమోను దగ్గరికి. సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడాలని ఆమె వచ్చినప్పుడు అక్కడి సొలొమోను గారి యొక్క టేబుల్ మీద కొన్ని పళ్ళు రసాల పళ్ళు ఎన్ని ఉన్నాయని తెలుసా? 3800 రకాల పండ్లు ఉన్నాయంటే. దేని మీద? ఆయన భోజనపు బాధ మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ టైం చూస్తే ఇది ఇదే టైం కాదు, ఇది తినే టైం. తినే టైం కూడా చాలా మందికి దాటిపోయింది. షుగర్ పేషెంట్ ఉంటే 8, 7 ఆ టైం తినేస్తారు. కానీ మన ఇప్పుడు ఇచ్చారు, అందుకని తొందరగానే ఇంకొక 5-10 నిమిషాలు ముగిస్తాను. చెప్పొచ్చండి? ఒక 15 నిమిషాలు చెప్పొచ్చా? నాకు మిమ్మల్ని అడుగుతున్నారు, వారు చెప్పారు మాకు, నాకు కొంచెం టైం ఉంది, 5-10 నిమిషాలు చెప్పొచ్చా? సభ తీసుకుంటారు. 3 మాటలు చెప్పేసి ముగిందా సార్? దేవునికి స్తోత్రం. అసలు ఇది ఎప్పుడో వచ్చేసి ఎవరు రాకముందే, మీరు అందరూ రాకముందు వచ్చారు. ఆ టైంలో చెప్తే వేడి బిర్యానీ రెడీ చేసి పెట్టుకున్నాను. కాస్త చల్లారిపోయింది. ఇక ఈ బిర్యానీ ఎప్పుడైతే చల్లారితో తింటాం అంత రుచిని తెచ్చాం. పొగలు వచ్చినప్పుడు వేడి బిర్యానీ తినాలి. దేవునికి స్తోత్రం కదండి. చల్లారిపోతే బిర్యానీ ఎక్కుద్దా? మీకు అలవాట్లేదు. పల్లెటూరు నుంచి వచ్చిన నాకు బాగా అలవాటు. హైదరాబాద్ కదా హల్లెలూయా. సరే ఏదేమైనా దేవుని వాక్యం అది చాలా విలువైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షాబా దేశపు రాణి సొలొమోను రాజు దగ్గరకు వచ్చినప్పుడట విలువైన బంగారాన్ని ఆమె తీసుకొచ్చింది. ఆయన జ్ఞానాన్ని కనుక్కునేటప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆయన భోజనపు బలను పరీక్షించింది. అసలు భోజన బలను పరీక్షిస్తే ఆ భోజనపు బలం మీద 3800 రకాల పండ్లు ఉన్నాయట. ఇంకోటి చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. మనకి కరోనా కాదు కదా, జ్వరం కాదు కదా, ఏది రాకుండా ఉండాలని అంటే రోజుకి 300 రకాల పండ్ల రసాలు తాగాలంటే. ఎన్ని పళ్ళు తినాలంటే మనిషి? జ్వరం రాదట, దగ్గు రాదట, రొమ్మ చేయదట, ఏ జబ్బు రాకుండా ఉండాలి
ఇచ్చిన శ్రేష్టమైన ఫలాలలో రోజుకు 300 రకాల పళ్ళు తింటే అసలు ఏ జంతువు రాదంటే మనం ఎన్ని పళ్ళు తింటాం? అది ఎన్నుకోండి, బత్తాయి పండు, యాపిల్ పండు, ఏదో 4-5 రకాలు తింటాం. అదేనా కష్టం. కానీ సొలొమోను యొక్క జ్ఞానం కనుక్కోవడానికి భోజనపు బల, అందుకే నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల ముందు అంటే బల ఒక జ్ఞానాన్ని కూడా సూచనగా కనపడతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఆ భోజనపు బల గురించి చూసినప్పుడు చాలా ఆమె విలువైనటువంటి ఆ బంగారం ఇచ్చి ముగ్ధురాలైపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నేను త్వరగా వెళ్ళిపోతాను, తొందరగా ముందుకు వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని జోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. ఈ 3 రకాలు వారు సమర్పించినప్పుడు ఇంకొక మాట చెప్తాను బంగారం గురించి. ఈ బంగారం ఎప్పుడైతే పెట్టెలు విప్పి యేసు ప్రభువుకి ఆయన తల్లిన మరియకు యోసేపు వారికి సమర్పించారో, ఏ రోజు ఎప్పుడైతే ఈ యొక్క 2 సంవత్సరాలలోపు బిడ్డల్ని సంహరించడం ప్రారంభించారో వారు అక్కడ నుండి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఆ పసిపిల్ల వాడిని తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వారు ఇచ్చిన బంగారంతో నటండి కొన్ని సంవత్సరాలు వారు బ్రతికినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పలు పట్టండి. ఆకలేసే వారి గురించి అల్లేలు చెప్తామా? సంతోషం అల్లేలు చెప్తాం. గట్టిగా చెప్పలు పడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది బంగారం, రెండవది సాంబ్రాణి. సాంబ్రాణి అంటే యాజకత్వానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాంబ్రాణి ఎప్పుడైతే మంటలో వేస్తామో, నిప్పుల్లో వేస్తామో అది మండి చక్కటి సువాసన వస్తుందండి. సువాసన వెదజల్లుతూ ఉంటుంది. యేసు ప్రభు వారు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు వారిని ఆ గొల్గొతా కొండ వరకు నడిపిస్తూ ఆ 80 పౌండ్లు బరువు పెరిగినటువంటి శిలువను మోస్తూ కొరడంతో హింసిస్తూ భయంకరమైన చిత్రవద చేస్తూ ఆయన శిలువపై ఎప్పుడైతే మరణించారో ఆయన మరణం ద్వారా సకల మానవాళికి ఆ రక్షణ అనేటువంటి సువాసన దేవుడు వెదజల్లాడు. చక్కబట్టాలి గట్టిగా, హల్లెలూయా. ఆ చప్పట్లు ఎలా ఉందంటే ఆకలి మాటతో కూర్చున్నట్టుగా తొందరగా ముగిస్తే మంచిది బాబుగా నీకు చప్పట్లు కూడా బాపిస్తావు ఉన్నట్టు కొడుతున్నారు. కొంచెం గట్టి కొట్టండి. ఆయన మనందరి వరకు సాంబ్రాణి ఏ రీతికైతే అది దంచబడి చక్కటి పౌడర్ చేసి దాన్ని ఎప్పుడైతే నిప్పులు వేస్తామో ఆ నిప్పులు వేయగానే ఏ వస్తుందండి? చక్కటి సువాసన, చక్కటి సువాసన. దానికి సాంబ్రాణి యాజకత్వానికి సాదృశ్యంగా కనపడు. ఆయన ప్రధాన యాజకుడు, యేసు ప్రధాన యాజకుడుగా మా దగ్గరికి మన గురించి వచ్చారు అనేటువంటి సాదృశ్యాన్ని వారు జ్ఞానం ఇస్తున్నారు. మూడవది గోళం. దేవునికి స్తోత్రం. ఆయన మరణించిన తర్వాత మరణించినటువంటి వారు రాసేది గోళం. ఆ శవములు ఎన్ని దినాలైన పాడు ఐగుప్తు దేశం వెళ్ళాం. అక్కడ ఇంకా పిరమిడ్స్ ఉన్నాయి. ఆ పిరమిడ్స్ లో కొన్ని శవాలు ఇంకా అక్కడ ఉన్నాయంటండి. అది మమ్మీస్ అంటారు. అది డబ్బులు పెట్టి వెళ్ళాలి. సరే టికెట్ తీసుకున్నాం కానీ అది ఎంతమంది నాకు తెలియదు, చాలా మంది వెళ్ళుంటారు ధైర్యాన్ని. అది చాలా కిందకి దూరం నేలలో ఉందండి. అది దూరం వెళ్ళడానికి నాకు ఇబ్బంది. నేను లోపలికి వెళ్ళలేదు కానీ ఇప్పటికి కూడా శవములు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. నేను చూడలేదు దాన్ని ఎలా అది ఎంత 5,000 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి ఆ బాడీస్ అవన్నీ అవి ఇప్పటికీ చెట్టు చెదరకుండా అలాగే ఉన్నాయంటే దాని కారణం వారు ఎప్పటికప్పుడు ఆ గోళం రాస్తున్నారు. ఇక్కడ దేవునికి స్తోత్రం. ఈ గోళం అనేది అమాన్ అనేటువంటి దేశంలో కొన్ని రకాల చెట్లు మేము చూసాం. ఆ చెట్ల నుండి ఒక జిగురు వస్తుందండి. ఆ జిగురు దాన్ని ఏం చేస్తారంటే బాగా దాని ఆ జిగురును మనం అట్లా డైరెక్ట్గా తీసుకొని విపరీతమైన చేదు దాని ద్వారా కొన్ని లిక్విడ్ తయారు చేసి దాన్ని బాగా కాయించి దాన్ని బాగా కొన్ని కలుపుతారు. దాంట్లో ఆ చెట్టు జిగురు నుండి అది కలిపిన తర్వాత అది విపరీతమైన సుగంధ ద్రవ్యముల యొక్క వాసన జరుగుతూ ఉంటుందండి. హల్లెలూయా. దాని గుణం అది తీసుకుంటే కనుక దాని రుచి చేదు, కానీ ఆ దాని యొక్క దాన్ని తయారు చేసే విధానం ఆ చక్కగా తయారు చేస్తే కనుక ఆ గోడ మళ్ళీ ఎంతో చక్కటి సువాసన కలిగినటువంటి
శరీరాన్ని, చనిపోయినటువంటి శరీరాన్ని వాడు కానివ్వదట. అందుకనే జ్ఞానులు ఈయన మరణిస్తారు, ఆయన చనిపోతారు, పాతి పెట్టబడతాడు, మరలా తిరిగి ఆయన మూడో దినాన్ని తిరిగి లేస్తారనేటువంటి సాదృశ్యంతో వారి 3 గోళాలను కూడా వారు ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మొదటిది బంగారం. దేనికి సాదృశ్యం అని చెప్పాను? ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు అని సాదృశ్యంగా వారు బంగారాన్ని సమర్పించారు. దేవునికి స్తోత్రం. రెండవది సామ్రాణి. యేసు ప్రభు వారు మరణించడం ద్వారా సామ్రాణి ఎలాగైతే దర్శని దాన్ని పొడి చేసి ఆ నిప్పుల్లో ఎప్పుడైతే మనం వేస్తామో, సువాసన ఎప్పుడైతే వెదజల్లుతుందో, అలాగే యేసు ప్రభు ఆయన కొరడాలతో దాచబడ్డారు, చిత్రవదగా దాగించబడ్డారు. ఆయన గొల్గొతా అనేటువంటి ఆ పర్వతం మీద ఆయన మరణించడం ద్వారా సర్వ మానవాళికి ఆయన రక్షణ అనే సువాసనను వెదజల్లటం దానికి సాదృశ్యంగా కనపడతా ఉంది. దేవునికి స్తోత్రం. మూడవది ఆయన చనిపోతారు, పాతి పెట్టబడతాడు, మూడో దినాన్ని తిరిగి లేస్తారు, మరలా ఆయన మధ్యాకాశానికి రాబోతున్నారు. ఆయన రాజరికానికి ఆయన ప్రభు అని చెప్పడానికి సాదృశ్యంగా వాళ్ళ 3 సమర్పించింది మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఏంటంటే నీ హృదయం దేవుడికి సమర్పించేదే క్రిస్మస్. దేవుడిని ఆరాధించేదే క్రిస్మస్. క్రిస్మస్ అని క్రీస్తుని ఆరాధించుట, ఆయన చేసిన ఉపకారాలకి మనం ఏమి రుణం తీసుకున్నాం. ఆయన ఆరాధించాలి. 2020 నిజంగా ఈ మధ్య 2020 మ్యాచ్ పెట్టారు, క్రికెట్ మ్యాచ్ 2020. కుర్రలు బాగా ఆడుతున్నారు. ఈ 20 దగ్గరికి వచ్చేసరికి 2020 మనలో కూడా ఆడేసిందంటే ఆడేదా? మిమ్మల్ని ఆడలేదేమో, మిమ్మల్ని మాత్రం ఆడేసింది. అది ఎవరు ఆడినట్టు కనపడలేదు. మాస్కులు మొత్తం మాస్కులంతా తీసేశారు. నీకు ఆడలేదో 2020 ఆడేస్తుంది. నెల ఎన్ని అవుతుందో తెలియలేదు. పూర్వం గేదెలు పెట్టేవారు చెక్కారు, దూడలు పెట్టేవారు చెక్కారు. ఇప్పుడు మనం పెట్టుకోవాల్సి వస్తుంది. మందులు లేవు, దీనికి టీకాలు ఇంకా రాలేదు. ఏమి రాదా? మనకున్న ఆయుధం ఏంటంటే మాస్క్ ఒకటే. జోకులు ఎవరు జోకులు చూసినా మా చర్చలో ఆడవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు ఒక సలహా ఇచ్చాను, మాస్క్ ఎవరు పెట్టినా అట్లా. అప్పుడు నేను అన్నాను, చీరకు తగ్గ మ్యాచింగ్ కుట్టించుకోవాలమ్మా మాస్కులు అన్నాను. వాళ్ళకి చీరకు తగ్గ మాస్క్ గొడవ కొనుక్కొని చక్కగా కుట్టించుకొని ఏ చీర కట్టుకుంటే అదే కలర్ మాస్క్ పెట్టుకొని వస్తున్నారు. మరి మగవాడికి ఏమే రామరాజా కామరాజా ఉన్నారు కదా, కామరాజా బ్రాండ్స్ ఉన్నాయి. వాళ్ళు మంచి అన్ని కలర్ఫుల్గా తయారు చేసి పెట్టారు. 750 రూపాయలు సెట్. అది చక్కగా మగవాళ్ళు అందరూ కొనుక్కొని, ఆడవాళ్ళు మాత్రం దీనికి ఒప్పుకోరు. కాబట్టి మీరు చీరకు తగ్గట్టుగా మీరు అది కుట్టుకోవడం చెప్పారు. దేవుడికి స్తోత్రం. ఎప్పటి వరకు? ఇది పోయే వరకు. మనం పోయేదాకా కాదు, కరోనా పోయే వరకు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2020 మ్యాచ్ ఆడేసి ఇప్పుడు 21 అడుగు పెడుతున్నాం. ఇప్పుడు వేయాలి బౌలింగ్, బ్యాటింగ్ అవ్వాలని మన ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ఇక జనవరి 1 నుండి అది దాని ప్రభావం ఏ మనిషి మీద లేకుండా ఉండును గాక. ఆమేన్. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదని ప్రభువు సెలవిచ్చినట్లుగా ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా గాక. ఆమేన్, ఆమేన్. మనకంటే ధనులు గొప్పవారు, అందచందము కలిగిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కరోనాలోనే ఆయన చనిపోయింది. చాలా మంది ధనులు మనకంటే గొప్పవారు చనిపోయారు. కానీ మనల్ని సజీవ లెక్కలో దేవుడు నిలబెట్టినందుకు మనం ఏం చేయాలి తెలుసా? ఆయనను ఆరాధించాలి, ఆయనను పూజించాలి, ఆయనను కొనియాడాలి. మునుపుడు కంటే అధికమైన ఆరాధనతో దేవుడిని మనం ఆరాధించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని బయటపరుచుకుందాం. హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడమే, ఆయనను గణపరచడమే, ఆయనను పూజించడమే. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమెను అంటారు, అమ్మాయి అంటారు. ఏం అమ్మాయి అన్న చనిపోతుంది, తొందరగా చేసే అమ్మాయి అంటారు. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా.